ప్రస్తుతం మనం శాలిగౌరవ మండలం రామగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మొగుళ్ళ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? మీరు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించారు సార్? నేను పుట్టిన కాంచెల్లి కాంగ్రెస్ పార్టీనే, కాకపోతే ఒక 10 years నుంచి నేను గ్రామశాఖ అధ్యక్షునిగా చేస్తున్నా. నేను ప్రతి ఒక్కరికి ఏది ఉన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఏదున్నా పోలీస్ స్టేషన్ కానీ దేనికైనా 10 సంవత్సరాల నుంచి మనం అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తున్నాం. సార్, మీరు గ్రామశాఖ అధ్యక్షులుగా ఉన్నారు సార్. గతంలో మీరు సర్పంచ్ పొజిషన్ ఓడిపోయారు సార్. సార్, మరి ఎక్కడ అంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ ప్రభావం ఉండే. అయితే మా ఊరు కూడా ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండే, కాకపోతే కాంగ్రెస్ వల్ల తక్కువ ఉంటుంది. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు ఈసారి మళ్ళీ చేసేది ఉంది, మళ్ళీ చేస్తామని చెప్పేసి. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది బాగా, అందులో అప్పటి కూడా చేసినాం, కాకపోతే కొద్ది మెజార్టీతో ఓడిపోయినాం. సార్, అప్పట్లో గతంలో పరిపాలించిన సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, ఎలా డెవలప్ అయింది గ్రామం? మాకు కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడింది, కొత్తగా సర్పంచ్గా ఎన్నికైండు, ఒక గ్రామ పంచాయతీ కట్టలేదు, ఏది కాలేదు, అంత పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈసారి చేసి డెవలప్మెంట్ చేద్దామని ఆలోచన. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ గ్రామానికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందినాయి? ఏం పథకాలు అందినాయి సార్? సంక్షేమ పథకాలు అంటూ ఏం రాలేదు, కాకపోతే సీసీ రోడ్లు వచ్చినాయి, మురికి కాలువలు వచ్చినాయి. సార్, ఈ గత అధికారంలో ఉన్న పార్టీ సంక్షేమ పథకాలు కొనసాగించడం ఉంది. దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది సార్ ఇక్కడ? అయితే గొర్రెల పెంపకంలో కొంతమందికి వచ్చినాయి, కాబట్టి బీసీ బంధు ఒక ఇద్దరికి వచ్చినాయి. ఇక మా కాడ ఎస్సీ లేరు, మొత్తం లేరు కాబట్టి ఎస్సీ బంధు అంటే ఎవరికి లేదు, కాబట్టి బీసీలకు ఇద్దరికి వచ్చినాయి వాళ్ళకి నడిచింది. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు అందినాయా సార్? రేషన్ కార్డులు 10 years నుంచి రేషన్ కార్డులు ఎవరికి లేవు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు రేషన్ కార్డులు వస్తున్నాయి, ఆన్లైన్లో వస్తున్నాయి, అందరూ గుర్తించేస్తారు. సార్, గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల కారణం ఏమంటుంది? ఓడిపోవడానికంటే 10 years నుంచి ఉండి ఏం అభివృద్ధి అంటూ ఏం చేయలేదు. ఇక అవన్నీ చేసేటి ఉష్కమాభ్య అవన్నీ జరిగినాయి కాబట్టి మాకు ఏంటంటే, నేను పుట్టిన కాంచి కూడా దాదాపు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేని చూడలేదు. ప్రతి ఒక్కరు కూడా శాలిగౌరవ మండలంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మాది ఇంతకుముందు నకరికల్ కాన్స్టిట్యూషన్ ఉండే, ఆ నుంచి వెళ్ళి తుంగతుర్తికి వచ్చింది. ఒక 15 years నుంచి వచ్చిన కానించి వెళ్ళి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేను చూడలేదు. ఈసారి బాగా శాలిగౌరవంలో కాంగ్రెస్ పార్టీ బాగా అధికంగా ఉంది మొదటి నుంచి కూడా. అప్పుడు పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కూడా 14 గ్రామ పంచాయతీలు కాంగ్రెసే గెలిచినాయి, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నాక కూడా. అయితే కాంగ్రెస్ ప్రభావం అనేది శాలిగౌరవ మండలంలో చాలా ఎక్కువ ఉంది. అప్పుడు కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వచ్చినాయి మాకు 13 గ్రామ పంచాయతీలు వచ్చినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అధికారంలో వచ్చింది కాబట్టి పనిచేస్తారని చెప్పేసి మళ్ళీ ఈసారి కూడా వస్తాయి. సార్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి? ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? 6 గ్యారెంటీలు చాలా వరకు అయిపోతున్నాయి. ఇప్పుడేముంది, రైతు బంధు 2 లక్షల రుణమాఫీ అనేది చాలా వరకు ఒక 60-70% అయిపోయింది. ప్లస్ రైతు బంధు అనేది వేస్తూనే ఉండు. ఇప్పుడు సన్న బియ్యం అనేది ఇస్తూనే ఉన్నారు గవర్నమెంట్. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్కి వస్తూనే ఉన్నాయి. ఫ్రీ బస్సు నడుస్తూనే ఉంది. ఒక 2500 మా ఒంటరి మహిళకి అవి వేయలేదు. అవి ఒకటి, పింఛన్లు ఒకటి, అవి కూడా అతి త్వరలో చేసే ప్రపోజల్ ఉంది కాబట్టి. ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. అంటే ఇందిరమ్మ ఇళ్ళతో పాటు రేషన్ కార్డులకు కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. ఏటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి సార్? రేషన్ కార్డులపై ఎక్కువ వచ్చినాయి దరఖాస్తులు. రేషన్ కార్డులు లేక ఒక 10 years అయిపోయింది. 10 years అయిపోయింది కాబట్టి రేషన్ కార్డులకు ఎక్కువ వచ్చేసినాయి. రేషన్ కార్డులు కూడా అవన్నీ అమలు అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా వరకు వచ్చినాయి ఊళ్ళే. ఇప్పుడు కూడా ఇంకా ఆన్లైన్లో తీసుకుంటూనే ఉంటారు, అవి వస్తూనే ఉన్నాయి. సార్, ఇటీవల ముఖ్యమంత్రి సన్న బియ్య కార్యక్రమం కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎలా ఉంది స్పందన ప్రజల్లో? సన్న బియ్యం అనేది చాలా బాగుంది. ఇప్పుడు ప్రజలలో వచ్చింది సన్న బియ్యానికి చాలా స్పందన బాగుంది. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రైతులు అక్కడక్కడ ఏమంటున్నారు, 2 లక్షల రుణమాఫీ కొంతమంది కాలేదని అంటున్నారు. కొంతమందికి కాలేదు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళ వరకు అయింది. 2 లక్షలు పైన ఉన్న వాళ్ళకి కానీ 2 లక్షలు ఉన్న వాళ్ళకి కానీ
పైన ఉన్న వాళ్ళు కాలేదు. అవి కూడా చూసి గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి చేస్తూ ఉంటారు, కొద్దిగా టైం పడుతుంది అంటారు. రైతులు ప్రధానంగా మా దృష్టి తీసుకొచ్చిన సమస్య ఇటీవల ఇవి ఉన్నాయి కదా, ఒడ్ల కొనుగోలు కేంద్రాల్లో కొంచెం లేట్ అవుతున్నది. అక్కడ లారీల కొరత ఉంటే అమాలి కొరత ఉంది, అమాలి కొరత ఉంటే అక్కడ మిల్లలు దిగుమతి కావట్లేదు అంటున్నారు. చాలా వరకు ఇక్కడ కూడా అయిపోయినాయి. ఏదో కొన్ని సెంటర్లో మాత్రమే లేట్ అయింది. చాలా వరకు అయితే ఒడ్లు మాత్రం అయిపోయినాయి, అన్ని సెంటర్లలో కూడా అయిపోయినాయి. ఎప్పుడు మనకి ఇప్పుడు రోనిక ఆరతిలో ఎండలు కొట్టేదానికి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. కాకపోతే కొద్దిగా ఏంటంటే రైతులకు నిన్న ఎలా తడిచిన వాళ్ళు కొంచెం వెనకకు ఉన్నాయి అంతే తప్ప మిగతా మ్యాక్సిమం 99% అయితే అయిపోయినాయి సెంటర్లు. రైతులు కూడా ఏమంటున్నారంటే ఆ గ్రామాలలో కోతుల సమస్య బాగా ఉన్నది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు గ్రామాల్లో కోతులు అడవులకు వాపసు పోవాలి, వానలు వాపసు చేళ్లకు రావాలని నినాదం ఇచ్చింది. అది అక్కడ ముఖ్యమంత్రి అప్పట్లో చేస్తున్న పని చేయలేదు, అది అక్కడికే ఆగిపోయింది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు ఎవరైతే సర్పంచ్గా అంటే ఎవరైతే ఉన్నారో సర్పంచ్ల కాలం కూడా లేదు. కోతుల బెడత బాగుంది, ఇతర పంటలు కూరగాయలు వేసుకుంటే బతకనిచ్చే పరిస్థితి లేదంటారు. ఈ కోతుల నియంత్రణ చేపట్టాలని ప్రజలు బాగా డిమాండ్ చేస్తున్నారు సార్. దీన్ని ఎట్లా చూద్దాం? ఇప్పుడు మా ఊర్లో కూడా ఇంతకుముందు ఒక 20,000 పెట్టి క్యాష్ పెట్టి పట్టించినాం. మేము పట్టించినాక చాలా తగ్గినాయి. ఇంతకుముందు చాలా ఉండే, అవి కూడా ఒక 20,000 30,000 ఇంటికి 100 రూపాయలు అట్లా వసూలు చేసి 200 వసూలు చేసి మొత్తం ఊళ్ళో మేము కలిపి పట్టించినాం. పట్టించిన తర్వాత ఇంకా కొన్ని తప్పించకపోయినాయి ఉన్నాయి. అడుదంటకు మళ్ళీ ఒకసారి పట్టించుకుంటే ఏ ఊరికి ఆ ఊరు పట్టించుకుంటే గవర్నమెంట్ పట్టేయాలంటే ఇవన్నీ ఎవరు వెళ్ళ కాదు. ఏ గ్రామ పంచాయతీ ఉందో ఆ గ్రామ పంచాయతీలు పట్టించుకొని ఊళ్ళో చేసుకుంటేనే అది ఊళ్ళో తగ్గిపోతాయి. కోతుల నియంత్రణ చేయాలంటారు సార్. దాన్ని పట్టించి అడవులో పంపుతారా లేకపోతే నియంత్రణ కుటుంబ నియంత్రణ ఏమైనా చేసే అవకాశాలు? కుటుంబ నియంత్రణ అంటే ఏమో కానీ తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టడమే దానికి మంచి మార్గం సార్. రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు సార్. ఒక సన్న వడ్లకి 500 బోనస్ కానీ అన్ని పంటలకు ఇస్తే రైతుకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అది వాస్తవానికి ఇప్పుడు రైతుకి గిట్టుబాటు ధర కావట్లేదు. అట్లా కూడా పెట్టుబడులు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి అందరికి కూడా దొడ్డోడ్లకు కూడా ఇవ్వడం 2,500 ఇవ్వడం చాలా మంచిది. దాని గురించి అందరి అభిప్రాయం తీసుకొని గవర్నమెంట్ చేస్తే బాగుంటుందని ఆలోచన సార్. ఈ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి గెలిచిన మందల సామేల్ గారు కానీ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎలా డెవలప్ అవుతుంది ఈ నియోజకవర్గం? ఇప్పటి వరకు అయితే మా ఊరికి ఒక 20 లక్షలు 10 లక్షలు ఆల్రెడీ సీసీ రోడ్లు వచ్చినాయి. గెలిచి 15 నెలలు అవుతుంది. 15 నుంచి 10 లక్షలు సీసీ రోడ్లు వచ్చినాయి. ప్లస్ ఒక 5 లక్షలు వాటర్ ప్లాంట్కి పెట్టినాం. ఒక 10 లక్షలు మాత్రం మట్టి రోడ్డుకు చెట్ల దారి రైతులు పోవడానికి ఇబ్బంది ఉండే, దానికి ఒక 10 lakhs పెట్టినాం. అది కూడా అప్రూవల్ రాలేదు, అది వస్తుంది. ఇప్పుడు మాత్రం ఒక 10 lakhs సీసీ రోడ్లు అయితే అయిపోయినాయి. ఒక 5 లక్షలు వాటర్ ప్లాంట్కి పెట్టినాం, అది కూడా అతి త్వరలో అవుతుంది. ఇంకా మా ఎంపీ గారికి కలిసి కూడా ఇంకొక 20 లక్షలకు మురికి కాలువలు ఉన్నాయి, అవి పెట్టమని చెప్పేసి కూడా వాగ్దానం చేయడం జరిగింది. సరే చూస్తామని చెప్పారు వాళ్ళ బడ్జెట్ వచ్చిన తర్వాతకి. అది సార్. ప్రజలకు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారిని అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళ సమస్య పరిష్కారం జరుగుతుంది. ఇప్పుడు ఫోన్లో అందుబాటులో ఉండడం కానీ మండల పార్టీకి చెప్పడం కానీ ఏదున్నా అందుబాటులోనే ఉంటారు, టైంకి వస్తారు. అక్కడక్కడ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తారు ఇసుక కట్టడి చేస్తామన్నారు. ఇప్పుడు కూడా యథావిధిగా మళ్ళీ ఇసుక అక్రమాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు? ఇసుక అయితే అక్రమాలు అయితే ఏం జరగట్లేవు, కాకపోతే టెండర్ల మీద పోయే కాడికి పోతున్నాయి అంతే తప్ప ఇప్పుడైతే ఇసుక ట్రాక్టర్లు కానీ అలాంటివి అయితే ఏం జరగట్లేవు ఇప్పుడు. సార్ ఇటీవల అంటే మంత్రి విస్తరణ జరిగే అవకాశం ఉంది సార్. మందల సామేల్ గారికి ఏమైనా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటారా? ఈ మంత్రి పదవికి అర్హుడే అంటారు? మంత్రి పదవికి అంటే వాళ్ళు ఎస్సీకి ఒకటి కావాలని చెప్పేసి కొట్లాడుతున్నారు కాబట్టి కంపల్సరీ ఒకటి ఇస్తుండొచ్చు అని ఆలోచన. మీ నియోజకవర్గం నుంచి అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇంకా ఏమైనా అంటే ఇప్పుడు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు ఇంకేమైనా డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఏమైనా? డెవలప్మెంట్ కోసం 20 లక్షలకు సీసీ రోడ్లు పెట్టమని చెప్పినాం. ఒక రోడ్లు ఉన్నాయి, అవి పెట్టమని చెప్పినాం, అవి చేస్తా అన్నారు. ఆమె ఇచ్చారు. ఇంకా మనకి ఏంటంటే 15 నెలలు అయింది కాబట్టి ఇంకా ఉంది, ఒక 3 సంవత్సరాలు ఉంది కదా, దాని గురించి విడతల వారీగా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వచ్చిన బడ్జెట్ మాత్రం అన్ని గ్రామ పంచాయతీలకు సమానంగానే మండలంలో పెట్టేస్తారు, మంచిగానే పెట్టేస్తారు. సార్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి సంవత్సరాల పైచీకి అవుతుంది సార్. స్పెషల్ ఆఫీసర్లు అంటున్నారు, ఆ ప్రజలేమో స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలియదు అంటున్నారు. కేంద్ర నిధులు ఆగిపోయినాయి, ఇక్కడ ఈ సమస్యలు ఎవరు చెప్పాలో కూడా ప్రజలకు అర్థం కావట్లేదు అంటున్నారు. ఈ ఎలక్షన్ ఎందుకు పెడతలేరు, ఎందుకు జాప్యం జరుగుతుంది అంటారు సార్? ఎందుకు జాప్యం జరుగుతుందంటే సరే గవర్నమెంట్ వచ్చింది, ఆర్థిక పరిస్థితి బడ్జెట్ లేక కొంచెం ఆగింది. ఇప్పుడు అతి త్వరలో పెడతామంటుంది గవర్నమెంట్.
అది పెడితే అతి త్వరలో ఇప్పుడు పెడతారు. ఏంటంటే రేపు ఇందిరమ్మ ఇండ్లు ఒకటి ప్లస్ రాజీవ్ యువశక్తి ఒకటి అవి అయిపోయిన తర్వాతకి పెడతామని చెప్పేసి అంటారు కాబట్టి అది పెడతాము. ఈ ప్రజలు అంటే ఏ ఎలక్షన్ వచ్చినా, గతం జరిగిన ఎలక్షన్లు కానీ రేపు జరగబోయే స్థానిక సంస్థలు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మద్యం డబ్బు ఓటర్కు ఎరగా చూపుతున్నది రాజకీయ పార్టీలు. దానివల్ల అంటే గ్రామ అభివృద్ధి చెందకపోవడంతో పాటు ఓటర్లు కూడా ప్రలోభాలకు గురి చేస్తారు. వీటిని నియంత్రించడానికి మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, ప్రజల్లో ఎలాంటి చైతన్యం ఉండాలి అని అంటారు? ఎలాంటి చైతన్యం ఉండాలంటే అభివృద్ధి కోసం చేయడం కరెక్టే, అది ఎవరు చేసినా కానీ అభివృద్ధి కోసం చేయాలి. కానీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే జనాలు కూడా ఆ రకంగానే అలవాటు పడిపోయారు. కోటర్ ఇస్తేనే ఇవ్వాలి వీనితోటి రేపు వానితోటి, ఒక్కరితోటి ఏం లేకుండా ఎవరు డబ్బులు ఇస్తావు వాడికి, డబ్బులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పబ్లిక్ ఏంటంటే అభివృద్ధి కోసం చూసుకోవాలి కానీ అభివృద్ధి కోసం కాకుండా డబ్బు కోసం ప్రాధాన్యత ఇస్తారు. మందు అవన్నీ తగ్గించేసి ఎవడైనా పెట్టుబడి పెట్టకుండా ఊరి మీద పెడితే డెవలప్ అవుతుంది. అది చేయడం చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన. మరి ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే అభివృద్ధి చెందుతుంది అంటారు సార్? ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలంటారు ప్రజలు? ఇప్పుడు ప్రజలు ఏంటంటే నిత్యం ఉండి ప్రజలలో ఉండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఏ పనైనా చేసేటోళ్ళని చూసి వ్యక్తిగతంగా మంచిని చూసి అన్ని విధాలుగా ఆదుకుంటాను చూసి ఎన్నుకుంటే రేపటి భవిష్యత్తులో 5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి డెవలప్మెంట్ కానీ దేనికోసమైనా మంచిగా అర్హుడవుతుందని చెప్పేసి ఆలోచన. సార్ యువత కూడా బాగా చెడిపోతుంది సార్, డ్రగ్స్కు బానిస అయిపోతున్నారు, మందుకు బానిస అయిపోయి వాళ్ళ జీవితాలు చిన్న భిన్నమవుతుంది, కుటుంబాలు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇటీవల కూడా అక్కడక్కడ గంజాయి పట్టుబడి జైల్లోకి పోతున్నారు, విచ్చలవిడిగా గంజాయి ఆక్రమణ రావడం జరుగుతుంది. యువతలో మార్పు రావాలంటే, యువత ఉపాధి కల్పించాలంటే ఎలాంటి అవకాశాలు కల్పించాలంటారు ప్రభుత్వం? యువత కోసం ఇప్పుడు రాజీవ్ యువశక్తి అని పెట్టారు కదా, దానికోసం యువతకు ఒక్కొక్కరికి 1 లక్ష నుంచి 4 లక్షల వరకు ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ అది జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేసుకొని ఉండాలి, అవన్నీ తగ్గాలని చెప్పేసి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకొని యువతకు మొత్తం అది సెట్ చేస్తుంది గవర్నమెంట్. సరే, మీ గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడదు అంటున్నారు, మీకు అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా స్పెషల్ ప్యాకేజ్ వచ్చిందా? గవర్నమెంట్ నుంచి ఆ ప్యాకేజ్ వస్తే ఎలా డెవలప్ అయింది గ్రామం? స్పెషల్ ప్యాకేజ్ అంటూ ఏం లేదు, బడి కింద అవి వచ్చినాయి అంతవరకే పూసారు. స్పెషల్ ప్యాకేజ్ అంటూ ఏం లేవు. నాకు ఇప్పుడు గ్రామ పంచాయతీ శాంక్షన్ అయింది, ఆయన కట్టలేదు. ఇప్పుడు అతి త్వరలో దాన్ని కట్టాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనం కట్టాలని చెప్పేసి ఆలోచన. మీకు గౌరవరం మండలం కూతవేటి దూరంలో ఉంది సార్, దగ్గరనే ఉన్నది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో వ్యవసాయం అంటే రైతులు పండించే దాన్ని ఒకే వరి పండిస్తున్నారు, ప్రత్యామ్నాయ పంటల వైపు మలతలేరు అంటున్నారు. పంట మార్పిడి చేసే అవకాశం ఏమైనా ఉందా? పంట మార్పిడి చేస్తానికి చాలిగౌర ప్రాజెక్ట్ అనేది చాలా పెద్దది. దీని కింద నీకు వేరే పంట వేయడానికి ఏముండదు, ఏమున్నా వరిల్నే. కాకపోతే సన్నయి దొడ్డి అనే రకాలు ఉంటాయి. వానకాలం మ్యాక్సిమం చాలా వరకు కొంతమంది సన్నోడ్లు పెడతారు. యాసంగి ఖచ్చితంగా ఎవరు పెట్టినా దొడ్డోడ్లు పెట్టాల్సిందే. దొడ్డోడ్లే పండుతాయి, సన్నోడ్లు పండాయి. పండినా కానీ అవి మాకేంటంటే అందుబాటులో లేవు రైస్ మిల్లులు. మళ్ళీ మిరియాలు కూడా కొట్టాలి, ఇంచి సన్నోడ్లు పచ్చోడ్లు తీస్తే. అక్కడ పోతే అక్కడ రేట్ తక్కువ ఉంటుంది, ఈ నుంచి ఆడికి కిరాయి ఎక్కువ పడుతుంది, రేట్ తక్కువ పడుతుంది. ఈ నుంచి అంత దూరం పోయేసరికి అలా అని చెప్పేసి ఇక్కడ ఎక్కువ శాతం దొడ్డోడ్లు పెట్టడమే జరుగుతుంది. ఎందుకంటే వేరే పంటలు వేయడానికి కూడా ఇక్కడ ఛాన్స్ లేదు. ఏంటంటే వాటర్ ఉంటాయి ఫుల్, చాలిగౌరం ప్రాజెక్టు కాబట్టి నిండా ఉంటాయి కాబట్టి వరి తప్ప ఇంకోటి వేయడానికి ఆస్కారాలు ఏముండయి. సార్, అధిష్టానం గుర్తించి మీ సేవలను గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే మీరు ఈ గ్రామ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో ప్రజలకు ఏం చెప్తారు సార్? నేను ఈ ఊరికి డెవలప్మెంట్ సీసీ రోడ్లు కానీ ఊరికి ఏది ఉన్నా, ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఏ విషయం ఉన్నా కానీ నేను ఈ ఊళ్ళో ఉండి ముందంజలు ఉండి చేస్తా అని చెప్పేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాడు మీ తెలుగు టీం.